హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 గ్యాడ్జెట్స్. ప్రీవియస్గా మనం గ్యాడ్జెట్స్ సంబంధించి కొన్ని వీడియోస్ చేసాము. దాంట్లో టెంట్ అంటే క్యాంపింగ్ టెంట్ ఏది ఉంటుందో దాని గురించి, అట్ ద సేమ్ టైం పోర్టబుల్ గ్యాస్ కుకింగ్ సెట్ గురించి అయితే మనం కొన్ని షార్ట్స్ అవి పెట్టడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్గా ఆ వీడియో చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ అమెజాన్లో ఇంతకుముందు పర్చేస్ చేయడం జరిగిందనమాట. సో నేను ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు ఒకవేళ మనం క్యాంపింగ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటే ఆ టైంలో ఇవి నేను తీసుకెళ్తాను అనమాట. సో ఇది మన పోర్టబుల్ గ్యాస్ స్టవ్. సో ఇప్పుడు వీటిని యూస్ చేసుకొని నేను ఈ స్వీట్ పొటాటో అనేది నేను దీంట్లో కుక్ చేయబోతున్నాను స్నాక్ లాగా. సో ఈ ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర, బయట ఎక్కడా లేదు. సో మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే ఇది ఒకటి మనం ఏమేమి దీంట్లో పర్చేస్ చేయాలంటే ఇది ఇండివిజువల్గా మనం పర్చేస్ చేయాలి. గ్యాస్ స్టవ్ అనేది యాక్చువల్ దీన్ని ఓపెన్ చేశాను. నార్మల్గా అయితే మనకి ఇది ప్యాకింగ్లో ఈ విధంగా ఉంటుంది. దీనికి ఒక బ్యాగ్ కూడా వస్తుంది, బ్లాక్ కలర్ బ్యాగ్. సో ఈ విధంగా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాగా బాక్స్ టైప్లో మనకి ఫోల్డ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత చిన్నగా ఫోల్డ్ అయిపోయిందో. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్యూటెన్ గ్యాస్. ఇది కూడా మనం వేరేగా పర్చేస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ నాన్ స్టిక్ కోటింగ్ తోటి అల్యూమినియం బౌల్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి ఒకటి మెయిన్ ఫ్రై ప్యాన్ వస్తుంది. సో ఇది ఫ్రై ప్యాన్. నెక్స్ట్ అదేవిధంగా దీనికి ఈ విధంగా ఒక బౌల్ వస్తుంది అనమాట. ఈ బౌల్లో మనం సఫిషియెంట్గా ఒక 250 గ్రామ్స్ రైస్ అయితే మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు. 200 to 250 గ్రామ్స్. ఓకే, ఇవి మనకి ఫోల్డబుల్ హ్యాండిల్స్. ఇదంతా సెట్ అనమాట, మనకి ఈ విధంగా వస్తుంది. సో దీంతో పాటు మనం అంటే లైక్ బౌల్లో ఏదైనా ఉంటే దాన్ని మిక్స్ చేసుకోవడానికి, సూప్ టైప్ చేసుకోవడానికి ఇది స్పూన్. ఇది కూడా మనం ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి లోపలికంటే ఇది కూడా ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మెటీరియల్ అనేది మనం రెగ్యులర్ స్క్రాచ్ ప్యాడ్స్ యూస్ చేస్తే ఈ కోటింగ్ పోతుంది కాబట్టి వాళ్ళే ఈ మన బీరకాయ పీచు ఉంటుంది కదా, సో దాని టైప్ లాంటిది అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. దీన్ని ఒక్కసారే యూస్ చేసినట్టున్నాను నేను. నెక్స్ట్ ఈ వుడెన్ స్పూన్, ఇది కూడా దీంట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 సూప్ బౌల్స్ వస్తాయి మనకి. లైక్ ఏదైనా సూప్ కానీ ఏమన్నా టీ కానీ ఏమైనా పెట్టుకుని తాగాలన్నా కానీ ఇది మొత్తం ఇదంతా ఒక సెట్. ఈ పర్టికులర్ స్పూన్ అండ్ ఇదంతా కూడా కిచెన్ సెట్. ఇది అరౌండ్ మనకి వచ్చేసి 800 రూపీస్ వరకు పడుతుంది అనమాట. ఈ బౌల్, ఆ ఫ్రై ప్యాను, నెక్స్ట్ ఇవంతా కలిపి ఇది మనకు ఒక 500 రూపీస్. ఈ గ్యాస్ క్యాన్స్ వచ్చేసి అరౌండ్ ఒకటి మనకి 200 రూపీస్ వరకు వస్తుంది. సో ఇది మనం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు యూస్ చేసే కిట్. ఇప్పుడు ఈ ఏదైతే బౌల్ ఉందో ఈ బౌల్లో నేను దీనిపైన పెట్టి సో ఈ పొటాటోస్ని మనం ఇప్పుడు దీంట్లో కుక్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ముందుగా దీన్ని మనం ఓపెన్ చేద్దాము. సో క్యాంపింగ్ వెళ్ళే వాళ్ళు ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒక ఐడియా రావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇది మనకి ఇటు సైడు ఈ క్యాప్ ఉంది కదా, సో దానికి ఈ బ్యూటెన్ గ్యాస్ని అయితే మనం లింక్ చేయాలి. జస్ట్ మనం ఈ క్యాప్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి ఈ విధంగా. సో క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 నాబ్స్ ఉన్నాయి. చూసారా, ఇక్కడ ఒక నాబ్, ఇక్కడ ఒక నాబ్. మీకు వీడియోలో కనిపిస్తుందా? కొంచెం దగ్గర పెడతాను. ఎస్, సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అలాగే మనకి బ్యూటెన్ గ్యాస్కి కూడా చిన్న హోల్లా ఉంటుంది. అది దాంట్లో మనం ఇలా ప్లేస్ చేయాలి. సో మీకు చూడండి, ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుందో లేదో. సో జస్ట్ ఆ హోల్ అది మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అయిన తర్వాత దాన్ని ఇట్లా లాక్ చేస్తాం. ఒక సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ ఇలా మ్యాచ్ చేసి లాక్ చేసి జస్ట్ ఈ విధంగా ఎటు సైడ్ రొటేట్ అయితే అటు సైడ్ రొటేట్ చేయండి. సో ఇంతే. సో ఇప్పుడు మనకి సిలిండర్ అనేది సెట్ అయిపోయింది. అయితే దీనికి ఇన్బిల్ట్ లైటర్ కూడా దీనికే ఉంటుంది. మళ్ళీ సపరేట్ మన మ్యాచ్ బాక్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన రెగ్యులేటర్ నాబ్ అనమాట. ఎల్లో కలర్లో ఉంది కదా, ఆరెంజ్ కలర్లో. సో ఇది నాబ్. సో దీన్ని మనం జస్ట్ ఇలా కొంచెం తిప్పామనుకోండి, మీకు గ్యాస్ సౌండ్ వినిపిస్తాను చూడండి. సో గ్యాస్ సౌండ్ వచ్చింది కదా. సో అది గ్యాస్ సౌండ్. జస్ట్ మనం లైట్గా లూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేయండి. సో చూసారుగా, మీకు కనిపిస్తుందా? సో ఫైర్ కనిపిస్తుందా మీకు? సో ఈ ఫైర్ ఎంత పెద్దగా వస్తుందో చూడండి, చాలా ఎక్కువ వస్తుంది, పైన వరకు వచ్చేస్తుంది మనకి. కాకపోతే మనకి ఈ ఫ్లేమ్ సరిపోతుంది అనమాట మనకి. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ పొటాటోస్ని మనం చేద్దాము. ఇక్కడ స్టాండ్ కూడా ఓపెన్ చేస్తాను మీకు. సో ఇది మనకి అంటే ఒక సిలిండర్ అరౌండ్ మనకు ఒక 2-3 టైమ్స్, లైక్ మనం ఒక ఆమ్లెట్స్ కానీ మ్యాగీ కానీ చేసుకుంటే కనుక 10 to 15 టైమ్స్ వరకు అయితే వస్తుంది, నో ప్రాబ్లం. సో ఈ బౌల్లో ఇప్పుడు మనం ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో ఈ పొటాటోస్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీటిని వాష్ చేయాలి కదా. సో వాష్ చేసి సో స్వీట్ పొటాటో అయితే క్లీన్ చేసుకున్నాము. వీటిని చిలకడ దుంపలు అంటారు, అండ్ దెన్ కంచుగడ్డలు కూడా అంటారు. ఒకవేళ మీ సైడ్ ఏమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడు దీంట్లో అయితే మనం వాటర్ అండ్ సాల్ట్ తీసుకోవాలి. సో నేను సాల్ట్ అయితే దీంట్లో కొద్దిగా వేస్తున్నాను.
ఓకే. సో మీకు నార్మల్ స్వీట్గా తింటే ఇష్టమా, సాల్టీగా తింటే ఇష్టమా కూడా మీరు చెప్పండి కామెంట్స్లో. సో దీంట్లో వేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోయాలి. సో మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు. అది స్ట్రీమ్ అవ్వాలి కాబట్టి, లోపల ఉడకాలి కాబట్టి అవన్నీ కూడా పొటాటోస్. నెక్స్ట్ మనకి దీనికి ఒక క్యాప్ ప్రొవైడ్ చేశారు, ఇది. ఓకే. సో ఈ విధంగా పెట్టేసుకోవడం అంతే. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఆన్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి చూడండి, దగ్గర క్లోజ్లో చూపిస్తాను. సో ఆన్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఈ నాబ్ని మనం రొటేట్ చేయాలి. చూసారు సౌండ్ వస్తుంది, అప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఫైర్ స్టార్ట్ అయిపోయింది. చూసారు మనకి ఫైర్ అనేది ఏ విధంగా వస్తుందో దాంట్లో. సో ఈ నాబ్ అనేది నేను తిప్పుతున్న కొలది ఫైర్ అడ్జస్ట్మెంట్ మారుతుంటుంది చూడండి, మనం పెంచుకోవచ్చు. గిన్నె పైకి కూడా వచ్చేస్తుంది ఫైర్ అనేది. ఎక్కువ కాకుండా కొంచెం అవి లోపల కూడా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూడండి. మనం ఫ్లేమ్ అని ఎంత అంటే అంత పెంచుకోవచ్చు, ఇంకా అలా వస్తూ ఉంటుందన్నమాట. అది అయ్యేంత వరకు మనం పైన చెక్ చేసుకోవచ్చు. నేను ఎమర్జెన్సీ పర్పస్లో ఒకసారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేనప్పుడు, అంటే మనకి గ్యాస్ అయిపోయినప్పుడు దీని మీద రైస్ కుక్కర్ తోటి రైస్ కూడా ఉన్నాను. అంటే మరీ ఎక్కువగా రైస్ కాదు, ఒక 1/2 kg రైస్ వరకు చిన్నవి ఉంటాయి కదా. సో ఆ రైస్ కుక్కర్లో రైస్, కర్రీస్ అలాగా ఒక బ్యూటెన్ గ్యాస్ దగ్గర దగ్గర నాకు 1 week వచ్చిందనమాట ఇంట్లో. అంటే నా వరకు నేను కుక్ చేసుకుంటే 1 week వరకు వచ్చింది. సో మనం క్యాంపింగ్కి వెళ్ళినా కానీ మ్యాక్సిమం మ్యాగీ ఇలాంటివి చిన్నవి కాబట్టి ఒక 5 minutesలో అయిపోతుంది. మనం వాళ్ళు 2 minutes మ్యాగీ అంటారు, మేబీ 5 minutes. అట్లా అయితే ఒక బ్యూటెన్ గ్యాస్ ఈజీగా మనం ఒక 2-3 days అయితే సర్వైవ్ అవ్వచ్చు దాంతో. ఈజీగా మార్నింగ్ ఈవినింగ్ మ్యాగీ చేసుకున్నా కానీ అయితే బాగుంటుంది. లేదనుకుంటే ఇంకోటి ఎక్స్ట్రా మనం బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు. అది జస్ట్ మనకి 225 grams ఉంటుందన్నమాట, 250 grams అలాగా. సో చూద్దాం మనం ఎంతవరకు వచ్చిందో కుకింగ్ ప్రాసెస్ అనేది. సో వాటర్ అయితే బాయిలింగ్ లెవెల్కి వచ్చింది, మీకు వీడియోలో కనిపిస్తుందా? లైట్గా మీకు ప్రెజర్ అనేది బయటికి వెళ్తుంది దీంట్లోంచి, చూడండి సైడ్ నుంచి ప్రెజర్ వెళ్తుంది. ఒకసారి మీరు మూతగా తీసుకొని చూపిస్తాను. చూసారు కదా, బాయిల్ అవుతుంది మంచిగా పొటాటోస్ అన్నీ కూడా. సో ఇట్లా ఒక 5 minutes ఉంచుకొని మనం వదిలేస్తే పొటాటోస్ రెడీ అయిపోతాయి. సో మనం క్యాంపింగ్ కిట్ ఇదనమాట. బ్యూటెన్ గ్యాస్, మినీ స్టవ్, నెక్స్ట్ మనకి ఇది మెయిన్ బౌల్ ప్లస్ దాంతోపాటు పైన లిడ్, మూత, ఈ స్పూన్, అంటే వీటికి పెయింట్ ఇవి పోకూడదు కదా, సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బరు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ దీంట్లోంచి మనం ఏమైనా తీయాలనుకోండి, నార్మల్గా ఇంట్లో అయితే మనకి ఫోర్కో స్పూనో ఉంటుంది, దీంతో తీసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాకుండా మనం ట్రిప్లోకి వెళ్ళినప్పుడు ఒక స్పూన్లు అలాంటివి లేవనుకుంటే ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇది టెంపరేచర్కి ఏం మెల్ట్ అయిపోదు మనం అనుకోవచ్చు. సో టెంపరేచర్కి అలా ఏముండదు. ఇలా మనం పర్టికులర్ ఏదైతే ఐటెం తీసుకోవాలనుకున్నామో ఐటెం, ఒకవేళ సూప్ కానీ టీ కానీ మిల్క్ కానీ అలా పెట్టుకుంటే తీసుకోవచ్చు. ఇవి దుంపలు కాబట్టి దీంతో అంత ఈజీగా రావట్లేదు, చేతికి ఆవిరి వస్తుంది బాగా. సో అందుకని ఫోర్క్ తీసుకున్నాను. ఇవి మనకి ఇంకా ప్లేట్స్ లాగా అనుకోండి చిన్నవి, ఒక టీ కానీ ఏమైనా పెట్టుకున్నా దీంట్లో తాగొచ్చు. ఒకవేళ మనం ఏమైనా టీ కప్స్ అవి క్యారీ చేస్తే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవే యూస్ చేయాలని లేదు, బట్ కిట్లో అయితే మొత్తం ఈ కిచెన్ కిట్లో ఇవన్నీ రావడం జరుగుతుంది. అందుకని మీకు ఒకసారి చూపించాను. కొద్దిసేపు ఇంకో 5 minutes ఉంచితే మన స్వీట్ పొటాటో రెడీ అయిపోతుంది, చిలకడ దుంపలు రెడీ అయిపోతే ఇంకా తినేయడమే. వీడియో వేస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు క్యాంపింగ్ సంబంధించి ఇలాగా గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, సో టెంట్ కూడా ఉంది. టెంట్ నేను ఓన్లీ షార్ట్స్లో పెట్టాను. ఈసారి టెంట్ ఎక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ మనం కుకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తప్పకుండా అయితే ఒక వీడియో చేస్తాను. ఇంకా క్యాంపింగ్ సంబంధించి మీరు ఎటువంటి చూడాలనుకున్నారు, అట్ ద సేమ్ టైం నా దగ్గర స్లీపింగ్ బ్యాగ్ కూడా ఉంది, సో అది కూడా వీడియోలో ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ అరౌండ్ మనకి బడ్జెట్ వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ కానీ టెంట్ కానీ మొత్తం సెటప్ మనకి 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది అనమాట. సో ఇలా కంప్లీట్గా తీసుకొని మనం ఇక్కడ ట్రిప్స్కి వెళ్ళినా కానీ, మనం బైక్ మీద రైడ్స్కి వెళ్ళినా కానీ, హోటల్స్లో అవి స్టే చేయకుండా ఎక్కడైనా కొంచెం సేఫ్ ప్లేస్, పెట్రోల్ బంక్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటి ఏరియాలో మనం స్టే చేయాలి అని అనుకుంటే కనుక సో దిస్ ద బెస్ట్ అనమాట. మనం ఒక హోటల్లో స్టే చేస్తే 1,000 రూపీస్ అలా అవుతుంది కదా. సో ఇట్లా అయితే మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టే చేయొచ్చు. చాలామంది రైడర్స్ కానీ వాళ్ళందరూ అలాగే అమౌంట్ సేవ్ చేస్తూ ఉంటారు. సో మన కుకింగ్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. వాటర్ అయితే మనం పోసిన దానికంటే తగ్గిపోయింది. ఒకసారి మనం ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే తెలిసిపోద్ది. సో స్మూత్గా వెళ్ళిపోతుంది స్వీట్ పొటాటోలోకి. ఇంకా మనం వీటిని తినడమే లేట్ అనమాట. ఓకే, సో అయిపోయాయి కాబట్టి జస్ట్ రొటేట్ చేస్తే మనకు అది అయిపోతుంది. దీనికి వచ్చేపు అలా పక్కకు పెట్టేసేయండి. ఈ వింగ్స్ మాత్రమే మనకు కాలుతాయి. పైన ఏవైతే ఉన్నాయో 4 wings అవి మాత్రమే మనకు కొంచెం హీట్ ఉంటాయి, ఎందుకంటే అవి మంట తగులుతుంది కాబట్టి. ఈ సిలిండర్ అంతా కూడా మనకు చల్లగా ఉంటుంది.
సో రెడీ అయిపోయాయి చూడండి మన స్వీట్ పొటాటో. సో దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 హ్యాండిల్స్ ఇవి మనకి నార్మల్గా వీటితో ఇలా క్లోజ్ అయిపోతాయి అనమాట. సో మనం ఎప్పుడైతే యూస్ చేయాలనుకున్నాం పట్టుకోవాలి కదా, ఎందుకంటే ఇది తొందరగా హీట్ ఎక్కుతుంది. ఈ ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి కాలుతాయి, అందుకని వీళ్ళు ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇవి అటు ఇటు స్లిప్ అయిపోకుండా దీన్ని చూస్తే మనకి చిన్నగా లైన్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి సార్. వీళ్ళ మనం రెండు పెట్టినప్పుడు ఏమవుతాయంటే అవి ఒక దాంట్లో ఒకటి సిట్ అయిపోయి మనకి ఆ స్లిప్పింగ్ అనేది ఉండదు అనమాట, జారిపోవడం కానీ అలా ఏమి ఉండదు, ఇలాగా పట్టుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవి రెండు ఎడ్జెస్ పళ్ళు లాంటి దాంట్లో స్టక్ అయిపోయి. సో ఇప్పుడు మనం ఒక స్వీట్ పొటాటో తీసుకుందాం. స్వీట్ పొటాటో అయితే చూడండి పొగలు పొగలు వస్తుంది. సో చూడండి రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మన స్వీట్ పొటాటో పర్ఫెక్ట్గా ఉడికింది. సో మీరు ఎవరైనా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే దిస్ ద బెస్ట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 గ్యాడ్జెట్స్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ ఇంకా మీకు క్యాంపింగ్ సంబంధించి ఇంకేమన్నా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అవి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటి గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఈసారి టెంట్, ఈ సెటప్, మంచిగా కుకింగ్ ఇవన్నీ కూడా పెట్టి ఒక వీడియో చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.